యో కామెంట్ చూడు, నాకు ఎంత బాధ అనిపించింది. 800 మెంబర్స్ దానికి లైక్ కొట్టారు. కొంతమంది అన్న నువ్వు చేసింది కరెక్ట్ అంటే మనలకు ఆలోచించేటోళ్ళు అట్లా ఆలోచించారు. మళ్ళీ ఇది చిన్నపిల్లలు పెడుతురా, మళ్ళీ ఓరు పెడుతురు, నాకు అర్థమైతే లేదు సార్. ఏది మంచి చెడు నేను చెప్తున్నా, రేపే తీసుకొని వచ్చి వదిలేయమంటే నేను తీసుకొని వచ్చి వదిలేదు సార్. మనం తీసుకొని రేపటి రోజు ఏమన్నా జరిగితే ఏమన్నా నీ బాధ్యత కాదు అని చెప్పి నా కామెంట్ అన్న మీరు చెప్పండి, కామెంట్లలో మీరు పెట్టండి, తీసుకురావాలా వద్దా. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావు, నీకు అర్థమైతలేదు. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నాడు. ఉండబుద్ధి అయితే లేదా అంటే మూసుకొని ఉండు, ఉండబుద్ధి అయితే లేదా అంటే ఏం చేయాలా? పో మీ బాబు మామ అంటున్నావు కదా, పో వానితో పోయి ఉండు పో. ఇంకా ఏమున్నా ఫోన్ చేయి నాకు. ఇంకోటి అదేమంటారు, కొంచెం ఎక్కువసేపు పండుకొని. నాకు ఓవర్ వద్దు, నాతో ఓవర్ మాట్లాడకూరే, నాకు ఇంకోసారి ఫోన్ చేయకూరి, హాస్టల్ దగ్గర కూడా ఓవర్ రావద్దు. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే, చివరంట నీతో నువ్వే. బబ్బువానికి హాస్టల్లో వేసిరా అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా అద్దవుతున్నారు. సో గైజ్ దీంట్లో నాకు ఇమ్రాన్ నువ్వు వేస్ట్, నువ్వు అది నాకు తిట్టుకున్నా పర్వాలేదు, వాని కెరియర్ బాగుండాలి, నేను వాని గురించి ఆలోచిస్తున్నా. నేను వాని గురించి ఆలోచించి వాడు 9th 10th ఇప్పుడు కొన్ని రోజుల్లో 9th 10th పోతాడు. వానికి ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. వానికి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు. వానికి నేనంటే లాడ ఎక్కువ. వాడు ఏమున్నా నాకు ఎదురు మాట్లాడడం చేయడం, వాళ్ళ ఇంట్లోతో ఎదురు మాట్లాడడం అట్లాంటివి జరుగుతుంది. సో సార్ ఏం చేసిండంటే, లేదు ఇమ్రాన్ ఇప్పుడు ఈ ప్లాన్ ఇప్పుడు రాలే, రీసెంట్గా కారు నడిపినప్పుడే వచ్చేది. లేదు వీనికి హాస్టల్లో ఏది మంచి చెడు నేను చెప్తున్నా, రేపే తీసుకొని వచ్చి వదిలేయమంటే నేను తీసుకొని వచ్చి వదిలేదు సార్. మనం తీసుకొని రేపటి రోజు ఏమన్నా జరిగితే ఇమ్రాన్ నీ బాధ్యత కాదు అని చెప్పి నా కామెంట్ అన్న మీరు చెప్పండి, కామెంట్లలో మీరు పెట్టండి, తీసుకురావాలా వద్దా. మీరు రేపు నేను వీడియో పెడితే మీరు కామెంట్లలో పెట్టండి. నాకు వాడిని తీసుకొని వచ్చే అంటే పోయి తీసుకొని వచ్చేస్తాను, నేను తీసుకొని వచ్చి వదిలేస్తాను. రేపటి రోజు ఏమైనా ఉంటే నాకు చెప్పొద్దు మీరు, ఎందుకంటే వాడు ఏమైనా అయితే నా మీద రెస్పాన్సిబిలిటీ నాది నాకు అంటారు. నాకు ఉంటుంది, నాకు అన్నాను నేను, నాకు అనిపిస్తుంది నేను జర్నీ చేసినా నేను వానికి నేను వదిలేయాలని నాకు ఎట్లా అనిపిస్తుంది. అయినా కానీ వదిలేసిన మనసు గట్టి చేసుకుని, ఎందుకు వాని కెరియర్ బాగుండాలా, వాడు బాగుండాలని. నా పిల్లలు ఉన్నా నేను అంతే చేస్తాను. ఎందుకంటే కొన్నిటికి సీరియస్ ఉంటేనే లైఫ్ ఏందో తెలుస్తుంది. మనం సీరియస్ లేకుండా లాడ్ చేసుకుంటుంటే వాళ్ళ లైఫ్లు ఖరాబ్ అవుతాయి. లైఫ్ ఏందో తెలియాలంటే వాడు మంచి డిసిప్లిన్గా ఉండాలి. వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏడా అదవుతుంది చెప్పండి. ఇంట్లోకి రెస్పెక్ట్ లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, లాడ్ ఎక్కువ. ఆయన అన్న ఏం చెప్పాడు ఏది అది, ఈ గంగు నరేష్ కట్టప్ప వీళ్ళందరూ ప్రేమ ఎక్కువ ఊపించేసారు, వానికి లాడ్ ఎక్కువ ఊపించేసారు. వానికి అది లేదు. రాత్రి కాగానే 12-1 దాకా వండాడు, ఎప్పుడు లేచిపోతాడు, ఎప్పుడు చేస్తాడు. సార్ మనకు అంత ఎక్స్క్యూజ్ ఇచ్చిండు. సాటర్డే వానికి అది ఇచ్చిండు. కావాల్సింటే ఫ్రైడే నువ్వు ఆఫ్టర్నూన్ నువ్వు పోతావు కదా, ఇప్పుడు 9th 10th వరకు 10th వచ్చినప్పుడు సీరియస్ ఉందాం అన్నట్టు అది చేసిండు. కానీ సార్ కూడా కోపం వస్తుంది. ఇప్పుడు వాడిని చూసి వేరే వాళ్ళు అది చేయరా? ఇప్పుడు నేను హాస్టల్లో వేయడం ఎందుకు అంత తప్పు, అంతే ఏమని మీరు రేపు పెట్టండి కామెంట్లలో. అన్న నువ్వు తీసుకొని వచ్చే అన్న, పోతే పోనీ వదిలే, తీసుకొని రా అని చెప్పి ఒక్కొక్క కామెంట్లు పెట్టరు, నేను తీసుకొని వస్తామని. అరే ఏం గాయస్ ఇంట్లో కామెంట్లు పెడుతురేంది? బబ్బుని ఎవరు అర్థం చేసుకుంటలేరు అంటే ఏం అర్థం చేసుకోవాలి, వానికి ఇట్లనే వేయాలా అయింది. యో కామెంట్ చూడు, నాకు ఎంత బాధ అనిపించింది. 800 మెంబర్స్ దానికి లైక్ కొట్టారు. కొంతమంది అన్న నువ్వు చేసింది కరెక్ట్ అంటే మనలకు ఆలోచించేటోళ్ళు అట్లా ఆలోచించారు. మళ్ళీ ఇది చిన్నపిల్లలు పెడుతురా, మళ్ళీ ఓరు పెడుతురు, నాకు అర్థమైతే లేదు సార్. వాడు ఇట్లా నాకు నేను వాడు హాస్టల్లో ఇట్లా వదిలేయంగానే నాకు ఎంత బాధ ఉండే నేను ఏడవలేదు. ఎందుకంటే మన ఛానల్ చిన్నపిల్లలు చూస్తారు.
ఇట్లా వదిలేసి ఆడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి వచ్చిరుగా, ఎట్లుంటుంది? పోయేటప్పుడు మస్తు ఏడుస్తున్నా, నాకు డాడీ గుర్తుకొస్తుండు. అరే ఉన్నాడు షేర్, వాడి ఇంట్లో ఒక్కడే కరెక్టే. నేను ఏమంటున్నా, మీరు కామెంట్ పెట్టండి అన్న, నువ్వు తీసుకొని వచ్చి వదిలేయి వాడిని పోని, నీకేం అడగమని చెప్పి నాకు కామెంట్ పెట్టు, నేను తెచ్చి వదిలేస్తా. అరే మా మజాక్లా ఏమన్నా అదైపోయింది అనుకో, కొన్నిటికి వానికి ఒకటి ఉండాలా షేర్, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలా. పిల్లలు అన్నాక ఒక టైం టేబుల్, ఒక షెడ్యూల్ అనేది ఉండాలా. అటు నువ్వు అటు 10th అయిపోయి ఇంటర్ పోయినాక ఏమైనా చేసుకున్నాను, వానికి ఏది అడగా నేను ఇప్పుడే అడగా వానికి. కానీ ఈ స్కూల్ టైంలో అయినా వానికి ఒక డిసిప్లిన్, ఏ టైంతో ఏ టైం ఎంత ఉండాలా వానికి. నిజంగా మీరు నమ్ముతానో నమ్మరో, వాడు స్కూల్కి అది ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఓనని అడగండి, నేను వానికి ఎప్పుడు స్కూల్ డుమ్మా కొట్టిపోయా, వాడు వచ్చేదాకా నేను బయట నుంచొని ఉంటాను. వాడు వచ్చినాకనే నేను స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది, ఏం చెప్పాలా చెప్పరు. అరే ఇది ఎప్పుడు బంద్ అవుతుంది తెలియదు. ఇప్పుడు ఈ కొట్లాటలు అవుతున్నాయి, వ్యూవర్స్ డైరెక్ట్ బంద్ చేసిండు అనుకో, ఏంది పరిస్థితి? రోడ్ మీదకి వానికి ఇల్లు తీసుకున్నాం, ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇల్లు వీడియో వస్తుంది, వానికి ఇల్లుది వీడియో వస్తుంది ఇప్పుడు కొన్ని రోజులు. అయితే వాని గురించి ఆలోచించి అన్నీ చేస్తున్నారు కదా. వానికి ఈఎంఐలు ఉన్నాయి. నరేష్ గారు వచ్చింది అనుకున్నా, నరేష్ అరే మీరు ప్లీజ్ గైస్ కొంచెం అర్థం చేసుకోరి, వానికి మీరు ఇట్లా పెట్టేసరికి వాని దగ్గర ఫోన్ ఉంది, నాకు పిలిపిస్తారు కదా, నాకు చేస్తారు కదా అన్నట్టు ఒకటి ఉంటుంది. నేను వాడు ఎట్లున్నాడో ఏంది అనేది మీకు చూపిస్తా ఒకసారి. ఎన్ని కామెంట్ గాయస్, నాకు ఎట్లా అనిపించింది, నాకు వాడు ఫోన్ ఎత్తుతలేడు, 6 అవుతుంది. నరేష్ గారికి ఆ సార్కి ఫోన్ చేసి ఆడ వన్ ఫోన్ హలో హలో కొంచెం బబ్బుకి ఇయ్యరా ఫోన్. బాబు ఫోన్ చేసి వీడియో కనిపిస్తలే, వీడియో కాల్ ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయి. ఏం చేస్తున్నావురా? ఎట్లుంది ఫస్ట్ డే, ఎట్లుందిరా? బ్యాక్ కెమెరా పెట్టి ఎవరెవరు ఉన్నారు? హాయ్ రా, హాయ్. అరే ఎట్లుంటుండు? మంచిగా ఉంటున్నాను. ఏడ్చిండా? ఏడిచిండు. ఇప్పుడు ఏడ్చిండు? నైట్ 11 గంటలు ఏడిచిండు మీరు పోయినాక. ఇప్పుడేం పొద్దునొచ్చి నవ్వుకుంటున్నాడా? పొద్దునొచ్చి నవ్వుకుంటున్నాడా అంటున్నా. పొద్దుగాల అంటే జర డల్ ఉన్నాడన్నా, మార్నింగ్ జర డల్ ఉన్నాడన్నా. అని చెప్పాలా మీరే? చెప్తున్నాం. సంవత్సరం చూసి వెళ్ళిపోతుంది, ఒక సంవత్సరంలో ఏం పోయేది? ఇంకొక 2-3 days అయితే అలవాటు అవుతుంది అన్న. 2-3 days అయితే అలవాటు అవుతుంది. పొద్దున ఎన్నో క్లాక్ లేచిండు? మార్నింగ్ మాతో పాటు 5కి లేపితే లేచిండు 5 o'clock. మాతో పాటు ఇంకేడా ఒకటే కదా. బట్టలు గిట్టలు అవన్నీ ఏం పెట్టక అని చెప్పు, ఆ బట్టలు అన్ని దాంట్లోనే అది పెట్టమను, మేము తెచ్చి అది చేసుకుంటాం. నేను మా సాటర్డే సండే నేను వస్తా. మాతో పాటు వినుకుంటారులే అన్న, మాతో పాటు వద్దు, వానికి రాదు, ఎట్లా విండుతాడు వానికి. అది చేసేయి. ఇంకోటి వచ్చేసి అది వానికి వన్ ఫోన్ ఒకసారి ఏం మాట్లాడాడంటనా? ఏంద్రా చెప్పు, ఎట్లుంది? ఏం చదువుతున్నావు? ఏడుస్తున్నావా? నీకు అర్థమైతలేదు. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నాడు.
ఆడు మొగోడు ఆడు ఏడవాడు. ఆడోళ్ళు ఏడుస్తారు, మొగోళ్ళు ఏడుస్తారు ఆరా. ఆ ఇర్ఫాన్ ఖాన్ కూడా వేసేస్తా అన్నీ. దాని బట్టలు గిట్టలు ప్యాకింగ్ వేపిస్తున్నా. సంవత్సరం చూసి చూసి కళ్ళు మూసే లోపే వెళ్ళిపోతుంది సంవత్సరం. ఇగో ఆడు ఇంట్లోకి వాడు కూడా సతాయిస్తుండు. బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో, నడు నడు. ఎక్కువ అయిపోయింది లాడు వానికి కూడా. ఆడు ఇంటలేడు, వాడు కూడా నీ పక్కనే ఉంటాడు. ఆ? ఇగో ఏడుపు వస్తుంది, ఇగో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి చూడు. పో మీ బబ్బు మామ అంటున్నావు కదా, పో వానితో పోయి ఉండు పో. హాస్టల్ చూపి, ఎట్లుంది హాస్టల్ చూపి. పొద్దున 5 o'clock లేచి అది చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఫోన్ ఇచ్చిరా చెయ్యికి. ఇప్పుడు ఇస్తారా ఇంట్లోతో మాట్లాడడానికి ఇస్తారు. ఏదేంది వాష్రూమా? ఆ వాష్రూమ్ చూపి. నీట్ ఉన్నాయి కదరా. స్నానాలు ఎట్లా ఏడా చేస్తారు? దీంట్లోనా? అరే బల్లీలు గిల్లీలు ఏం లేవు, అంతా మంచిగా గ్రీజర్ ఉంది. ఇంకేం కావాలరా? ఉండబుద్ధి అయితే లేదా అంటే మూసుకొని ఉండు. ఉండబుద్ధి అయితే లేదా అంటే ఏం చేయాలా? తీసుకొచ్చా అన్న, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. తీసుకురా అన్న. హలో, నువ్వు గోడ గీడ దుంకుడు గింకుడు పెట్టినావు అనుకో, కథం షార్ట్ ఉంటుంది. నువ్వు గోడ దుంకుడు గీడ దుంకుడు అంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఇంట్లోంచి గల్లా పట్టుకొని పోతారు. వాళ్ళకి దాంట్లో రిమార్క్ పడుతుంది, అరే ఆడ మంచి పోరోళ్ళు ఉన్నారు, నువ్వు గోడ దుంకుతా ఇది దుంకుతా అంటే కథం నీ గోడలు వలుగుతాయి. అర్థమైందా? నువ్వు అవన్నీ లెక్కలు చేయకు. చేంజ్ కావాలా అవి ఇవి అని చెప్పి గోడ దుంకుతా అంటున్నాయింద్రా. ఏం భయం అవుతుందిరా? నువ్వు గోడ దుంకుడు అవన్నీ అరే అక్కడ చూసి ఆ పొరలు నేర్చుకుంటారు. నువ్వు అవన్నీ లెక్కలు చేయకు. నువ్వు ఖాళీ కళ్ళు మూసే లోపు 1 సంవత్సరం అయిపోతుందిరా. ఉండవా? అరే ఏందిరా ఇది? నువ్వే చెప్పినావు కదరా నేను మారిపోతా, నేను అది చేస్తా, నాకు కేసీఆర్ హాస్టల్లో చెప్పినావు కదా. ఇల్లు 4 రోజులు 3 రోజులు గుర్తొస్తుంది, డైలీ ఇల్లు గుర్తు రాదు. అర్థమైందా? ఎట్లుంది అంటే పొద్దున లేచేసరికి కొంచెం ఏడుపు వచ్చిందేమో. ఈడ 10-11 బజే దాకా లేచి ఉండలేదు. ఆడేమో 5 బజే లేపంగానే కథం షాటు. మూడు రోజులు అయితే అలవాటు అవుతుంది. అర్థమైందా? నువ్వు వన్ చెడగొట్ట కాడ. ఏమంటారు? ఎందుకు మాట్లాడతలేవు? ఆడపిల్లవా మాట్లాడకుండా ఉండడానికి? చెప్పు, మాట్లాడరా, టకా మాట్లాడు. ఫోన్ ఎందుకు చేస్తున్నా అంటే పొద్దున చూడలే అని చెప్పి చేసిన. ఇట్లా చూసుడే చాలా ఇట్లా చూస్తే నాకు ఎంత ఆనందం ఉంది తెలుసా నీకు? ఒక పద్ధతి. అవురా, సంవత్సరం వచ్చి చూసి పోతుంటాము. ఏం రావద్దా? కలవద్దా? రాను, నువ్వు ఆడనే ఉండు. ఎవ్వరు రారు మీ ఇంట్లో కాదు, ఎవ్వరు రారు మీ ఇంట్లో కాదు, ఎవ్వరు రారు కూడా. నువ్వు హీరో, నీకు చూడనికి మేము వస్తాం. చూడనికి చేసిన కామెడియన్ కదా అని.
సేమ్ అది అది ఆ సినిమా హీరో పేరు ఏంది అది ఒక సంపూర్ణేష్ బాబు కనిపిస్తున్నావు రాను మంచి నవ్వుకుంటా గీకుంటా అరే మంచిగా ఉంటుంది రా లైఫే బాగుంటుంది రా ఇటు ఉంటే టెన్షన్లు రా ఈడుంటే టెన్షన్ అయితే ఉన్నావు ఎందుకు రా ఒకటే రోజుకి టెన్షన్ ఏందిరా మీకు టెన్షన్ కాలేదు స్టార్టింగ్ లో అరే టెన్షన్ అయింది ఎన్ని రోజులు బాధపడ్డారా మీరు 3 రోజులు 3 రోజులు 4 రోజులు అని చెప్పు ఆ మాట వినట్లేడన్నా వానికి ఎంత చెప్పినా ఆ? వానికి ఎంత చెప్పినా వినట్లేడన్నా వాడు ఏడుస్తున్నాడు అరే వాడు గోడ దుంకుతా అంటూ నువ్వు చూసి ఆ? మంచిగా చూసుకుంటా వానికి ఆహా గోడ దుంకుతా అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నా నాకు బాత్రూంలో పోయినాక ఆ? చూసి చేస్తాడు వాడు వాడు రాత్రంతా వండాడు దయ్యం ఉంది వాని మీద రాత్రంతా వండాడు వాడు రూమ్ లాక్ చేయరు వాడి జీవితం అంతా మళ్ళీ అంతే ఆడికే అయిపోతాడు ఇంటర్ డిగ్రీ మొత్తం దాంట్లోనే హాస్టల్లోనే వేసేస్తా అని చెప్పు దుంకుతే డోర్ వేసేరు తాళం పెట్టుకొని మర్చిపోద్దు వాడు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు సర్కిట్ గాడాడు ఏం తిన్నాడా వాడు తిన్నాడా ఏమన్నా ఇగో ఒక్కసారి వాడిని యూపీ ఇగో వీళ్ళు మాట్లాడతానంట ఒకసారి ఇగోరా నరేష్ వాళ్ళు మాట్లాడు రావాలా ఎందుకు రావే మెట్ల గిట్ట తెస్తావా అరే ఇంకా ముఖం మీద అంటున్నావు ఇచ్చాను ఏం తింటున్నావు అన్ని ఉతుకుంటున్నావా లేదా రేపు అదే ఇప్పుడు ఉన్నాయితే ఉతకాలా కదా రేపు అయితే రేపు స్టార్ట్ ఇక నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నా ఫోన్ నాకు అని చెప్పి సబ్స్క్రైబర్స్ కి చూపిస్తున్నాం రా ఫోన్ చూపించలేవు చెప్పిన చేసేసినావా వీడియో ఆల్రెడీ పెట్టేసినావు కదా పెట్టినావా లేదా లేదా వాళ్ళందరూ బాధపడుతురు ఎంతమంది ఆ పోరోళ్ళు ఆ పోరోళ్ళు అందరూ అన్న సూపర్ అన్న బబు అని గేసి తొక్కాలన్నా అంటారు అట్లా ఏమల్లే మరి ఎందుకు ఫోన్ చేస్తున్నా అట్లా వేసి ఉంటాడు ఫోన్ ఎందుకు చేస్తారా ఫోన్ ఎందుకు చేస్తురు అంటే ఎట్లున్నావు నాకు మాట్లాడకూరు నాతో అరే నీ ముఖంలో గ్లో వచ్చిందిరా గ్లో అనుకుంటా తిని అంటుండు ముఖం ఉబ్బింది తెల్లగా అయినావు పింపుల్స్ తక్కువ అయినాయి ఒకటే రోజుకా ఒకటే రోజు ఇంకా నీ సంవత్సరంలో చూడు ఇట్లా గేట్ బయట ఇట్లా రాగానే మీడియా గీడియా మొత్తం వచ్చేస్తుంది వచ్చేసి బాబు గారు మీరు ఎట్లా ఉన్నారు ఒక సంవత్సరంలో ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది మా సినిమాలో నువ్వు బిగ్ బాస్ రా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు నువ్వు ఉన్నారు కదా రా బుక్కులు ఉన్నాయి కదా టైం పాస్ చేయడానికి అప్పుడప్పుడు ఏదా వీడియో కాల్ ఇట్లానే వీడియో కాల్ చేస్తా రాత్రి కాల్స్ అంటే ఒక్కోసారి చేస్తే చెప్తా సార్కి సార్ లేపకండి సార్ కట్ చేయండి చెప్తా లేదురా బిగ్ బాస్ షోలో ఉండవాను చూడరా నా బిగ్ బాస్ గేట్ దుక్కేస్తా కానీ బిగ్ బాస్ గేట్ దుంకినావు అంటే నీ దుంకుడు కాదు నీ గడదని మొత్తం దుంకుతా నేను బడబడ 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 పడుతుంటాయి గేట్ చుట్టూ కాదు వాళ్ళకి ఇప్పుడు తాళం మరే నాకు మెంటల్ టెన్షన్ పెట్టకు ఏ గేట్ దుంకుతావు రాను నువ్వు చేసి చూపించినావు అనుకో అరే నా పరువు కాదు డైరెక్ట్ వేరే ఇజ్జత్ పోతుంది నువ్వు అవన్నీ లెక్కలు చేయకరా నీ కాలు ముక్తా అవన్నీ కావు వద్దు అవన్నీ టెన్షన్లు పెట్టకు చెప్పినంటే వేసేది తిడతారా ఆడ అయిపోయింది ఫిక్స్ అయ్యేటట్టు అరే బాబు ఆ లెక్కలు చేయకు ఇజ్జత్ పోతుంది రా అవునా నా రోజులు అయిపోయినాయి నాకు కూడా హాస్టల్లో వేసేరి నేను కూడా హాస్టల్లో బతుకుతా నా సినిమా అయిపోయిన తర్వాత సంవత్సరం హాస్టల్లో ఉంటారా నీ గురించి అడవిలో వేసి అరే అడవిలో జంతువులు వస్తాయి ఇంకా తెలుసా ఆడ కూడా ఉంటాను ఇంట్లో ఏం చేస్తావురా ఇంట్లో ఏం చేసేడుతుందిరా
ఆయనకి ఫోన్ లేదు, రాత్రి అంతా అది గేమ్ ఆడలేదు, అందుకనే బేసిక్ సరే ఒక ఏం చదివింది నాకు ఏం చదివినావు చెప్పు. ఆ? ఇంకా కొన్ని రోజులు ఆగు, అది కూడా వచ్చేస్తుంది. స్టార్టింగ్ కదా కొంచెం కాముచున్నారు. ఇక ఆ సారు ఆ తిరుపతి సార్ అన్నారు ఇప్పుడు, ఆయన కళ్ళ ముందట ఒకసారి తెలుస్తుంది, జాగ్రత్త అన్నాడు కదా, ఆయనకే చెప్పుతా. అర్థమైందా? పడా 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 పడతాయి కదా, అప్పుడు ఆటోమేటిక్ చదువు వస్తుంది. ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు నువ్వు ఇవన్నీ ఉరుకుడు గిరుకుడు పెట్టినావు అనుకో, నీ ఉరుకుడు ఏందో నేను చూపిస్తా. ఈడగా తీసుకొని అప్పుడు ఏడేసేస్తా, ఏడైనా ఢిల్లీ, ముంబై, గింబై ఆడ వేసేస్తా హాస్టల్లో. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిపోయింది అనుకో, దాని తర్వాత 10th క్లాస్ వేరే హాస్టల్ బోర్డింగ్ స్కూల్లో వేసాం, గురుకుల్ బోర్డింగ్ స్కూల్ బాగుంటుంది. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో ఈడేస్తా. అరే నీ వల్ల నాకు తిడతారా, ఏం చదువుతుండు వీడు ఏం చేస్తున్నాని. ట్యాంక్ బండ్ పోదామా? ట్యాంక్ బండ్ నిన్న ట్యాంక్ బండ్ పోయినాం, మెంటల్ ఉండే తెలుసా. ఇండియా విన్ అయింది, నెక్స్ట్ మొత్తం వైబ్ ఉండే. ఎవరా అది కాదు, ఈ ఎవర్రా నీ ఎవరు ఈ అమ్మాయిలందరూ నాకు తిడుతురేంద్రా భయ్. ఎవరు మెసేజ్లు ఇగో చూపిస్తా, ఇగో మీకు ఇప్పుడే చూపిస్తా. నాకే మెసేజ్ చేసి ఇగో ఏమంటారు, అన్నా నీకు కొంచెమైనా సిగ్గుశరం ఉందా అంటారు. ఇబ్బంది అయితే నా దగ్గర చిన్న పిల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటుంది. ఆమె నాకు తిడుతుంది, నాకు కోపం వచ్చింది. ఆమె నాకు ఫోన్ చేసి ఇగో నేను మెసేజ్ చూపిస్తా ఆగండి. చాలా అరే నువ్వు ఏంద్రా అసలు, నువ్వు ఏంద్రా, నువ్వు ఏమన్నా సినిమా హీరోవా లేకపోతే ఏంద్రా, నువ్వు ఇంతమంది మెసేజ్లు చేస్తురేంద్రా. అన్నా ప్లీజ్ అన్నా బబ్బుని మళ్ళా తీసుకొని వచ్చేయి అన్నా. ఇగో అన్నా ప్లీజ్ అన్నా బబ్బుని మళ్ళా తీసుకొని వచ్చేయి అన్నా, హాస్టల్ నుంచి పాపం అన్నా బబ్బు అన్నా, నేను ఫాలో బ్యాక్ చేసిన అన్నా. చేయని వానికంటే ఎక్కువనా, నాకు ఓవర్ అన్ఫాలో చేసినా మీరు అన్ఫాలో చేసినా నాకు పరగకూడదు. ఎందుకంటే వాడు బాగుండాలా, మన లైఫ్ బాగుండాలని చెప్పి ఆలోచించి నేను చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా మనకి అది చేసినాం అనుకోండి, వీడు ఉన్నది ఇప్పుడు మళ్ళీ అంతా పోనీ సరే అన్నా నేను ఉంటా అని చెప్తే మనమే ఏదో ఒకటి చేసి, అరే నేను కుళ్ళే చెప్తున్నారా సంవత్సరం దాకా తినరా నువ్వు గోడలకు. అరే అది ఏందిరా, అది గేట్ రా, అరే జైలు గేట్, అది ఆ దుంకలేవు, అది అర్థమైందా. నువ్వు ఈ మాటలు చెప్పుడు ఇవన్నీ భయం పెట్టే షాట్లు చేయకు, అర్థమైందా. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు నాకు మార్పు వచ్చింది, నేను మారిపోయినా, ఎందుకు ఏడ్చినావురా, ఎందుకు ఏడ్చినావు. బయట వండుకుంటా, నేను బయట ఉంటా, ఇవన్నీ తమాషాలు వాళ్ళ ముందట నా ముందట కాదు, అర్థమైందా. నిజంగా మారిపోయినాయి అట్లా ఏడుస్తున్నా అనుకున్నాము, నిజంగా మారిపోయినాయి అట్లా ఏడుస్తున్నా అనుకున్నాం. ఇప్పుడు చూడు మళ్ళా గేట్ దొంగతారంట. వద్దురా రే, నేను చెప్పినా కదా వాని పురుగు నాకు ఒక్కొనికే తెలుసు, మీ అందరికి మంది తెలియదు వాని దగ్గర ఎట్లాంటి పురుగు ఉంటుంది. వాడిని నేను చెప్తున్నా కదా, మీరు ఎంత సిద్ధి చేస్తారో అంత డబల్ సిద్ధి చేస్తాడు వాడు. వాని యాక్టింగ్లు గిక్టింగ్లు అన్నీ నేను చూసుకొని నడు లోపల నీ హాస్టల్ పని అయిపోయింది నడు అయిపోయింది. అందరూ ఒక్కో టక్క 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 హాస్టల్ షాట్లే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి, అర్థమైందా. ఎందుకు పోలే స్కూల్కి, ఎందుకు పోలే స్కూల్కి. లాడ్ ఎక్కువ అయిపోతుంది, లాళ్ళు గీళ్ళు అన్నీ బంద్ అయిపోయినాయి. సైకో సాడీస్ తిట్టుకోరి, నాకు పర్వాలేదు మీరు బాగుండాలి అంతే. నెక్స్ట్ అక్కడికి వేసేసి హాస్టల్ ఎవరికి అక్కడ ఎందుకు రాబోయి మాట్లాడుకుంటా.
మాట్లాడుకుంటారంటే నువ్వు పోవాలి హాస్టల్. ఏంది ఎప్పుడా ఎట్లుంది హాస్టల్ ఎట్లుంది ఏంది కొంచెం చూపిరా వీడియోలా ఒకసారి కొంచెం ఆ సరౌండింగ్ చూపిరా ఎట్లుంది ఒకసారి చూస్తారు అందరు. ఏముందన్న బయటికి పోయి కూడా లేదు, ఇళ్ళనే ఉండాలా 24 గంటలు. ఆడ కిటికీ ఉంది కదా, తొంగి చూడు అప్పుడు. అరే ఆడుకొని బయట పంపిస్తురంట మా బాట కిటికీలో అంతే అదొకటే. సాయంత్రం ఇంకేం చేయాలో పొద్దున సాయంత్రం దాకా నీకు వదిలేయాలేమో ఆడుకోమని. హాస్టల్ అన్నాక అదే ఉంటుంది మళ్ళా. నువ్వు కూడా వచ్చి నాతో ఉండాలి ఈడ ఒక నెల. ఓవర్ నేనా? నా సినిమా లేకపోతే 24 గంటలు నీతోనే ఉంటుండే. అంకుల్ తీసుకోరా, ఏ అంకుల్? నువ్వే కదా. అరే నీకు ఎవరైనా తోడు కావాలంటే ఓన్కి వేయాలా చెప్పు, నేను వేస్తా. కావాల్సి ఇర్ఫాన్ గారిని పంపించాలా? నాకు ఎవరొద్దు, నాతో ఎవరు మాట్లాడకూరే, నాకు ఇంకోసారి ఫోన్ చేయకూరి, హాస్టల్ దగ్గర కూడా ఎవరు రావద్దు. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిది. ఇదే మాట మీద ఉండురా. ఉంటా. ఎందుకు గేట్ దుంకి వచ్చేస్తారా? పెట్టినావు అనుకో నీ ఈ దూకుడు అవుతుంది నీతో. సో గైస్ చూడండి, బబ్బువాడు మంచిగా ఉన్నాడు హాస్టల్లో. ఒకసారి చూపిరా వాళ్ళకి హాస్టల్ చూపిరా, చూస్తారు అందరు కామెంట్లలో. సూపర్ ఆసమ్ చూపి హాస్టల్ చూపి. సో గైస్ ఇగో చూడరు హాస్టల్ అన్నీ చూపి. వాష్రూమ్ ఒకటే కనిపిస్తుంది, 60 వేరే చూపి. అరే ఊకే వాష్రూమ్ పోతున్నావు, బయట చూపిరా భయ్. ప్లేట్ అవన్నీ చూపినవి. ప్లేట్ గ్లాసు దుప్పటి సపరేట్ దుప్పటి ఉంటది. ప్లేట్ గ్లాసులు అన్ని కింద ఉంటాయి. కింద ఉంటాయా? ఏం చికెన్ పెట్టిరారా? ఇగో ఇక్కడ షోల్ గిన్నె పెట్టుకుంటారు, ఇది కింద బోర్ కొట్టినప్పుడు అలాగే చూడు కింద. ఇంకా లోపల చూపి. ఇంకేమైనా లోపల ఏం లేదు, లోపల ఇది హాల్, ఇది బయట హాల్. ఇది అరే బాబు చుక్కలు కనిపిస్తున్నాయి చూడరా బయట. వాళ్ళ చుక్కలు కనిపిస్తున్నాయి, మన లైఫ్ చుక్కలు కనిపిస్తున్నాయి. అరే ఎట్లా చూపించిన లైఫ్ లో చుక్కలు నీకు? ఇంతకు మించి తట్టుకోలేదు బాడీ. ఓకే ఓకే ఓకేనా? ఏమంటున్నా ఉంటా మంచిగానే ఉంటున్నా. వస్తుంది ఇక్కడ హాస్టల్ మస్తుంది. అరే కైసా గిరాయ్ జల్లి జల్లి దాని మీద ఏమైనా ఏరి, అక్క బట్టి అక్క. అరే నాకు చుక్కలు చూపించినావు, నేను నీకు చుక్కలు చూపించిన, గుర్తుపెట్టుకో. చాలా బాగుంది హాస్టల్, మస్తు సుఖం ఉంది. ఆ దేవుడే నిన్ను కాపాడాలి బ్రదరు. ఏం తిన్నావు పొద్దున? పప్పువా? సూపర్ రా, నిప్పు అవుతావురా నువ్వు పప్పు తిని హాస్టల్లో. ఇట్లా మెరుస్తావు నువ్వు, గిరిగిరి మెరుస్తావు. ఓకేనా? సో గైజ్ ఫైనల్ అయితే బబ్బుని చూసిరు కదా, హాస్టల్లో మంచిగా ఉన్నాడు. ఓకే బాయ్ లవ్ యూ. అరే సినిమాలా కొత్త సినిమా వచ్చింది, కాంచనా నింటల్ ఉంది, పెట్టేయి. ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపల వచ్చేసాడు. నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్ని? పెట్టు బాయ్. వెక్కిరింతలు లెక్క చేయకు పళ్ళున్న మీ గంగానికి వేయాలా హాస్టల్లో? ఇష్టం వచ్చింది. వాడు ఏం చదువుతున్నా వేయాలరా వానికి? హాస్టల్లో తీసుకోరా. ముగ్గురు తినే తిండి తింటాడు గంగా. సో గాయ్ చూడు, రేపు బబ్బువాడు మంచిగా కూర్చున్నాడు, పెట్టేయి. బాయ్ ఒకసారి చూపి. అందరు నవ్వురా, అందరు చూస్తారు నవ్వు, మంచి నవ్వురా, పళ్ళు కనిపిస్తలే. ఖుషియా? హ్యాపీయా చెప్పు, హ్యాపీయా? అన్నకి ఇచ్చేయి, మా వాడని అన్నకి ఇచ్చేయి ఫోన్ పోయి. హలో
మనకి ఈ కొంచెం ఒక గంట అట్లా ఇచ్చేయి ఫోన్. సరే ఇచ్చే ఏమున్నా ఫోన్ చేయి నాకు. ఇంకోటి అదేమంటారు, కొంచెం ఎక్కువసేపు పండుకొని. కొద్దిగా చదువుకోవాలి కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. పండుకొని అంట. ఇంటికి తెచ్చుకోలేదు సరే ఓకే రైట్, థ్యాంక్ యూ. చికెన్ మనకి ఏమైనా ఉంటే స్విగ్గీ గిగ్గీ ఏమైనా ఉంటే నేను పైసలు వేస్తా మనకి తెప్పి. మనకి అడుగుతుండు కొంచెం కొంచెం సీరియస్ ఉండకూడదు, ఉరిపోతా అంటున్నా చూసి. ఉరిపోతా అంటుండు అంటున్నా. గేట్ దుంకుతా అంటుండు. అంతే అంటారు ఇక స్టార్టింగ్ అన్న. సరే సరే, చూసి చూసి అలవాటు అయిపోయిందండి. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ. సో గైస్, బబ్బు అని ఫైనల్లీ చూస్తారు కదా, మంచిగానే ఉన్నాడు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, నిజంగా అంటున్నా, వాడు కొన్ని రోజులు ఉంటేనే బాగుంటుంది. నా మాట వినండి. వాళ్ళ ఇంట్లో వీడియోలు ఏమున్నా మరి వీళ్ళు పోయి చేస్తారనమాట. గంగు వీళ్ళందరూ చెప్పారు. నేను ఎందుకంటే చెప్పిన, వాడు డిసిప్లిన్ నేర్చుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాడు రాబోయే రోజులు అవి మంచిగా ఉండాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. మీరు చాలామంది కామెంట్లలో, ఇప్పుడు కామెంట్లు చూడరా ఏమేమంటారు చదువుతా. ఇప్పుడు నేను కామెంట్లు చదువుతా, ఒకసారి చూడండి. డైరెక్ట్ తిడుతురా అన్న, నేను చదువుతా. అన్న, బబ్బు లేకపోతే పరేషాన్ బాయ్ ఛానల్ అసలు మజా ఉండదు. మజా ఉండదు అంట పరేషాన్ బాయ్స్ ఛానల్ బబ్బు లేకపోతే. మిస్ యూ బబ్బు, మిస్ యూ. ఎంతమంది ఎమోషనల్ అయినారు గాయస్, లైక్ కొట్టండి. బబ్బు పైన పరేషాన్ బాయ్స్ ఛానల్ అసలు బాగాలేదు బ్రో. మిస్ యూ బబ్బు, వీ నీడ్ బబ్బు బ్యాక్. లైక్ కొట్టండి గాయస్. 183 మెంబర్స్. బబ్బు హాయ్ ఇమ్రాన్ అన్న, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ వరీ, వీ వాంట్ టు వాక్ అండ్ రైట్ పాత్. నో మ్యాటర్ హౌ మచ్ యు ఆర్ సఫరింగ్ నౌ, your money and life will be a better later. You are very good person, don't worry అన్న. అవి అన్న ఒక్కటి మనకి మంచి పెట్టిందనమాట. సో ఎందుకంటే కెరియర్ గురించి లైఫ్ ఏందో తెలిసిన వాళ్ళే పాజిటివ్ పెడతారు. అంటే ఇమోషనల్ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మీరు ఎప్పుడైతే గట్టిగా ఉంటారో అప్పుడే లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత అయితే పాజిటివ్గా ఆలోచించుకుంటా, మీకు ఎన్ని నొప్పిలు మనకి ఎన్ని దెబ్బలు తాకుతాం అన్ని ముందట అయితే మనం పోతాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రయత్నమే మొదటి విజయం. పాపం బబ్బు, పాపం అన్న, బబ్బు లేకుండా నువ్వు ఉండలేవు అన్న. ఇదైతే నిజం. కానీ మనసు అయితే గట్టిగా పెట్టుకున్నా. అసలు నిన్ననే నేను తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా వానికి. టు బి హానెస్ట్, ఐ థాట్ దిస్ వాజ్ కంటెంట్. అన్ఫార్చునేట్లీ బబ్బు గాడ్ క్యాన్ స్టే ఇన్ ద హాస్టల్, సో he said don't leave you. వాడు చెప్పిండంట, అన్న లేనిది నేను ఉండలేను అని చెప్పి. ఎస్ ఇమ్రాన్ భయ్యా, 100% కరెక్ట్. కైసా భీ బతాओ आपको సామ్మే ఇమ్రాన్ భయ్యా, బబ్బు యువర్ ఫ్యూచర్. అన్న, నాకు చాలా బాధగా ఉంది అన్న. ఈ వీడియో చూసినంత మంది లైక్ కొట్టండి అంట. లైక్ గురించి వచ్చారు. అన్న, నీ కాల్ ముక్తా అన్న, ప్లీజ్ బబ్బు వానికి తీసుకొని వచ్చా అన్న. నువ్వు చేసింది కరెక్ట్ అన్న. బబ్బు మళ్ళా రావాలి అన్న. అందరూ చాలా రాంగ్ అన్న. బబ్బు ఏం చేసిండు అని మీరు ఎందుకు అర్థం చేసుకోలేరు. పాపం అన్న, ఈ వీడియో చూస్తే ఇప్పుడు ఏడుపు వస్తుందన్న నాకు. ఇది కరెక్ట్ కాదు అన్న. మిస్ యూ బబ్బు. బబ్బు ఇమ్రాన్ అన్న, నువ్వు చేసింది కరెక్ట్ అన్న. నువ్వు వన్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు. ఎగ్ స్పెషల్ మామ్ ప్లీజ్ రిక్వెస్ట్. నువ్వు ఎంత చేసినావో బబ్బు కోసం అన్న. బబ్బు నీ మిస్ యూ, సో సాడ్. అన్నీ ఇవే వచ్చినాయి గైస్. నేను ఒకటి చెప్తా వినండి. నేను చాలామంది మన ఛానల్ చిన్నపిల్లలు చూస్తారు. మీరు కూడా ఇట్లనే చేస్తే మీ ఇంట్లో కూడా తీసుకొని హాస్టల్లో వేసేస్తారు. ఇంట్లోల మాట ఏంటండి, ఇంట్లోకి. ఎందుకంటే మనం ఎంత సతాయిస్తున్నాం అనేది మనకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఆ అర్థం అయ్యే లోపే మన కెరియర్, సగం కెరియర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. మాకు చెప్పడానికి ఎవరు లేకుండా నాకు దేవుని దయ వల్ల నాకు ఒక దారి అనేది దొరికింది. ఇవాళ చదువు లేకపోతే సాయి నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నాకైతే అది నరకమే అన్నది, నరకమే. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు?
ఇప్పుడు అవన్నీ ఎందుకు చేసినా అనిపిస్తుంది అన్న. చదువుకోవాలంటే మనం ఎందుకు తప్పు చేసినా, చదువుకోవాలి? చేయాలా మనం ఒకళ్ళ పక్కలని చెప్తే మనకు అర్థం కాదు. లైఫ్ అనేది ఎంత స్పాయిల్ అవుతుంది అనేది. అరే నరేష్ నీకు ఎట్లా అనిపించింది? ఎక్కడ దాకా అసలు నువ్వు ఇక్కడ దాకా చదివినా నాకే తెలియదు. నేను BFA చేసిన ఇంటర్మీడియట్ తర్వాత, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అంటే ఆర్టిస్ట్ ఉండే. కానీ చాలా టైం వేస్ట్ చేసిన బయట. ఎంత అంటే స్టార్టింగ్ నాకు సాలరీ ఎంత ఉంటుంది? 15,000 10,000 అంతే. బయట పని చేయాల్సి వస్తుండే. 9 hours 8 hours 9 hours 8 hours పని చేయాలా? కానీ నేను ఇంకా చదువుకుంటే నా లైఫ్ బాగుంటుండే ఆలోచన వచ్చింది. మస్తు అనిపించింది. మనం ఎంతున్నా గైజ్, మీరు ఒక మాట చెప్తున్నారు వినండి. మీరు లైఫ్లో మీరు చదువులో లేకపోతే స్పోర్ట్స్ జాయిన్ కాదు. ఏదో ఒకటి టాలెంట్ ఉంటే అది పట్టుకోండి అంతే. దేవుడు మనకి 3 times అవకాశం ఇస్తాడు. అది మనం పట్టుకున్నాం అనుకోండి, మనం లైఫ్లో అచీవ్ చేస్తాం. ఇంకోటి, నా లైఫ్ నేను నాశనం అయిపోతున్నా, నా లైఫ్ ఎందుకు, నేను ఏం చేసినా నాతో అయితలేదు, నేను ఏం చేస్తున్నా నాతో ఎందుకు, నాకు మొత్తం నా బ్యాడ్ లక్ ఉంది, నేను ఏం చేసినా అది పని అయితలేదు అని చెప్పి ఆలోచించుకోకండి. నవ్వుకుంటా చేయండి. అవుతుందిలే అది అంతే. అరే నేను అంటున్నా కదా, నేను ఎప్పుడు నా లైఫ్లో నా దగ్గర ఈ బండి ఉండాలా, నా దగ్గర ఆ బండి ఉండాలా, నాకు ఇది ఉండాలా, అది ఉండాలా, అవన్నీ ఏ ఆలోచన లేకుండా మెయిన్ మీరు లైఫ్లో జల్దీ సక్సెస్ కావాలంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించుడు బంద్ చేయండి. మీ గురించి మీరు ఆలోచించు. మీ గురించి మీరు, పక్కన వాళ్ళు మనకు మోసం చేసినా లే నువ్వు బాగుండాలి అంతే. వాళ్ళు మనకి ఏం చేసినా థ్యాంక్ యూ నువ్వు సూపర్ రా అంతే. ఆ ఆలోచనతోనే ఉండండి గైజ్. నిజంగా అంటున్నా జల్దీ సక్సెస్ అవుతారు. నేను ఫస్ట్ దేవుడిని ఏం మొక్తా అంటే, నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి అని దేవుడు అనుకుంటాడేమో. వీడు పిచ్చోడు ఎప్పుడు అందరి గురించి వీని గురించి మొక్కోడు అని చెప్పి దేవుడు నాకు వేస్తాడేమో అనిపిస్తుంది. మంచిగా చేస్తారన్న. ఇంతమంది ఎట్లా అంటే హెల్పింగ్ నేచర్ కానీ దేనికైనా కానీ ముందుంటారు కదా గైజ్. నిజంగా అంటున్నా, నేను దేవుడు మీ అందరికీ జల్దీ సక్సెస్ చేస్తాడు. ఒక్క టైం తల్లిని అయ్యని ఏడిపియకండి. అది ఒక్కటి చేసిరంటే లైఫ్లో మీరు జల్దీ అచీవ్ అవుతారు. మీరు నేను చెప్తున్నా, వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటే లైఫ్ ఏంది దునియానే గెలవచ్చు. మీరు వాళ్ళకి ఏడిపించి, మీరు సతాయించి, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, అది ఇది అని చేసుకుంటుంటే ఇక లైఫ్ ఆడికే అయిపోతుంది. సో గైస్, నేను చెప్పాల్సింది ఇదే. అండ్ బబ్బు అయితే హ్యాపీగా ఉన్నాడు. లేదు అన్న తీసుకొని రా వానికి అన్నాం అంటే, నేను రేపే తీసుకొని వస్తా. రేపటి రోజు ఏమైనా అయితే నా రెస్పాన్సిబిలిటీ కాదు. నేను కుల్ల చెప్పేస్తున్నా. నేను రేపు కామెంట్లు బేస్ అయ్యి నేను వానికి తీసుకొని వస్తా. మీరు ఎందుకంటే సంవత్సరం అని నేను అనుకున్నా, సార్ ఏమన్నాడు నెల అని చెప్పిండు. ఎందుకంటే ఒక నెల అలవాటు అయిపోయిన తర్వాత వాడే ఉంటాడు. ఇప్పుడు నేను నా పనిలో నేను బిజీ ఉన్నా. ఒక్కొక్కటి అనేది చేస్తూ ఉంటే అచీవ్ అయితే ఏమైనా చేయగలుగుతాం. వానికి ఇప్పుడు ఇల్లు ఉంది, వాడిని కొన్ని EMIలు ఉన్నాయి వానికి. వాడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. టక్ మనీ వాడికి ఏమైనా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మజాక్లో కొట్లాట. వాడిని ఉండకపోని ఆడు ఉన్నాడు కదా, ఒక రాయి అనుకోకుండా వచ్చి తాకింది, వీనికి ఏమైనా అయిపోయింది, ఇల్లు మొత్తం కొలాప్స్. ఇల్లు మొత్తం అది. ఎందుకంటే వీడు ఒక్కడే ఉన్నాడు, వీడు కూడా అది చేసిండ అంటే ఇక లైఫ్ ఏడబోతుంది. ఒకటి అర్థం చేసుకొని, ఏదున్నా మీరు ఇంట్లోకి సపోర్ట్ చేయండి, ఇంట్లోకి సతాయించకండి. అండ్ గైస్ అయినంత వరకు ఇంట్లోకి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో